యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. మేడం గారు సార్తో కలిసి బండి మీద వస్తున్నారంటే అంటే ఇద్దరూ కలిసిపోయారనమాట. అమ్మయ్య, ఇదే కదా నేను కోరుకుంది. మేడం, మీరు సారు కలిసి అలా బండి మీద వస్తుంటే చూడ్డానికి ఎంత బాగుందో తెలుసా మేడం? మిమ్మల్ని అలా చూడగానే ఆనందంతో నా మనసు నిండిపోయింది. బండి మీద వస్తే మనసు నిండిపోవడం ఏంటి? ఏంటి ఏమీ తెలియనట్టు మాట్లాడతావు? మీ మధ్యలో ఉన్న అపోహలు తొలగిపోయాయి. మీరిద్దరూ కలిసిపోయారు. నాకు అర్థమైపోయింది. భవాని, మీరుండండి మేడం, నన్ను మాట్లాడనివ్వండి. చైతూ గారు, ఈ తేజ భవాని, కలిసి వచ్చావంటే కలిసిపోయినట్టు కాదు. నువ్వు కాస్త అవునా? కలిసి రావడం జరిగింది, కలిసిపోవడం జరిగిపోతుంది. సూర్యకాలికి దెబ్బ తగిలింది భవాని గారు. అవునా? ఎక్కడ మేడం? చూడనివ్వండి. ఏం కాలేదు, చిన్న దెబ్బే. తన అబద్ధం చెప్తుంది భవాని గారు. అయ్యో మేడం. అవును, అమ్మ కాలికి పెద్ద దెబ్బ తగిలింది. అయ్యో, లోపలికి రండి మేడం. పదండి. పదండి. నేను బయలుదేరుతాను. మేడం, ఇంట్లోకి రమ్మని లేకపోయారా? ఎందుకో? ఎందుకంటారేంటి మేడం? మీకు దెబ్బ తగిలితే మిమ్మల్ని డ్రాప్ చేశారు. గుమ్మం దాకా వచ్చిన మనిషిని ఇంట్లోకి రమ్మని కూడా పంపించేస్తారా? పిలవండి మేడం. పిలవమంటుంటే. ఏమండి? ఏంటండి? ఇంట్లోకి రావచ్చు కదా. పిలిస్తే రానన్నా ఏంటి? పిలుస్తున్నాను కదా. అప్పుడు రావచ్చుగా అనరు, రండి అంటారు. ఇంట్లోకి రండి. అయ్యయ్యో, ఈ సోఫా అంత బాలేదు. మేడం దగ్గర కూర్చోండి. అదేంటి మేడం లేచారు? కూర్చోండి. ఇంటికొచ్చిన అతిథికి కాఫీయో టీయో ఇవ్వాలి కదా. నేను తెస్తాను కదా. ఆయన ఏం తాగుతారో నీకు తెలియదు కదా. నీకు తెలుసా? టీ తీసుకొస్తాను. అలాంటి గుర్తుంది. తేజ, నువ్వు ఇటు రామ్మా, కూర్చో. ఏంటి? ఏం లేదు. బుగ్గలు గిలితే నాకు నచ్చదు. అవి నా బుగ్గలు.
ఉమ్, ఏంటమ్మా? అంకుల్ నా బుగ్గల్ని ఇలా పట్టుకుని గిల్లాడమ్మా. ముద్దొచ్చుంటావి, అందుకే అలా చేసుంటారు. ఇదిగో, ఈ టీ తీసుకువెళ్ళి నాన్నగారికిచ్చాయి. ఆయన నాకు నాన్నగారా? మా నాన్న దుబాయ్లో ఉన్నారు కదా, నాన్నగారికి టీ ఇవ్వమంటున్నావేంటి? పూజ వాళ్ళ నాన్నగారు కదమ్మా. పూజ వాళ్ళ నాన్నగారికి టీ ఇవ్వమనబోయి నాన్నగారికి టీ ఇవ్వు అన్నాను, అంతే. వెళ్ళిచ్చిరా. ఏంటి మేడం? ఏదో పొరపాటునలా వచ్చేసింది భవాని. పొరపాటు కాదు మేడం, ఆయన మీ మనసులో ఉన్నారు కాబట్టి వచ్చింది. టీ థ్యాంక్ యూ. పెట్టింది నేను కాదు. కానీ నాకు తెచ్చిచ్చింది నువ్వే కదా. తేజ, ఇది నువ్వు సైన్స్ ఫెయిర్లో గెలుచుకున్న ప్రైజ్ కదా? అవును అంకుల్, కాకపోతే కింద పడి పగిలిపోయింది. ఆ ప్రైజ్ పగిలిపోయిందని ఆ రోజంతా ఏడుస్తూనే కూర్చుందండి. ఇప్పటికీ దీన్ని చూసినప్పుడల్లా నాకు ఏడుపు వస్తుంది. ఇష్టమైంది పోగొట్టుకుంటే ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు. భవాని గారు, సెల్యూటోప్ ఏమైనా ఉంటే ఇస్తారా? అలాగే సార్. ఇదిగో నీ ప్రైజ్. హై, నా ప్రైస్ భలే ఉందమ్మా. నిజమేనమ్మా, చాలా బాగుంది. నా ప్రైస్ నాకు వచ్చేసింది. థ్యాంక్ యూ అంకుల్. సరే, నేను వెళ్ళొస్తాను. బాయ్ బంగారం. బాయ్ అంకుల్. టాటా. బాయ్. అమ్మా, మా నాన్న ఉండుంటే ఇలాగే ప్రైస్ ని అతికించి ఇచ్చేవాడు కదా. ప్రైస్ పగిలిపోయిందని నేను ఏడుస్తున్నానంటే అంకుల్ ఎందుకు అంత ఫీల్ అయ్యారు? కన్న బిడ్డ కన్నీటిని ఏ తండ్రి తట్టుకోగలడు? నువ్వు తన రక్తం పంచుకు పుట్టిన బిడ్డవని తనకి తెలియకపోయినా రక్త సంబంధం
అతనిలో ఆ ఫీలింగ్ కలిగేలా చేసింది. పూజ, రామ్మ అన్నం తినిపిస్తాం. నాకేం వద్దు. ఎవరి మీదో కోపం అన్నం మీద చూపిస్తున్నావా? నాకెవరి మీద కోపం లేదు, నా మీద నాకే కోపం. పూజమ్మా, పూజమ్మా. నానా, పూజమ్మ అలిగి ఆకలి లేదని హాల్లో కూర్చుంది. పూర్ణి, ప్రగతి బ్రతిలాడుతున్నారు. అలిగిందా? మా పూజ, పూజమ్మా. ఏమైంది బంగారం, అలిగావంట? అన్నం తినమంటే వద్దంటుంది నాన్న. ఎరా, ఎందుకు తిన్నంటున్నావు? నాకు కోపం. ఎవరి మీదమ్మా? నీ మీద, నాన్న మీద. మా మీద? మేమేం తప్పు చేసామమ్మా? మీరు నన్ను మోసం చేస్తున్నారు. మీ ఇద్దరికి నేనంటే ఇష్టం లేదు. ఎవరు చెప్పారమ్మా? వీళ్ళు చెప్పారా? ఏం నాన్నా, పెద్దానికి మమ్మల్ని అంటావే? నీ కోపానికి కారణమేంటో చెప్పు పూజ, లేదంటే మేమేదో నీకు నూరు పోసామని అనుకుంటున్నారు. నేనంటే ఇష్టం ఉంటే నన్ను ఇంటికి తీసుకురావాలి గాని నన్ను వదిలేసి నాన్న ఆ తేజాన్ని తీసుకుని వాళ్ళింటికి ఎందుకు వెళ్ళారు? అలా అంటావేంటమ్మా? ఆ సూర్య నువ్వు అడగగానే నీకు ఆటలాడటం నేర్పించింది కదా. నిన్ను ఆడించేటప్పుడే కదా తన కాలుకి దెబ్బ తగిలింది. మరి కాలి దెబ్బతో తను బండి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళలేదు కదమ్మా. మనకి హెల్ప్ చేసిన వాళ్ళకి మనం కూడా హెల్ప్ చేయాలి కదా. అందుకే వాళ్ళని తీసుకెళ్ళాడు. ఏమైంది నాన్న? ఏం లేదురా, నువ్వు ఆ సూర్యాని తేజాన్ని తీసుకెళ్ళావని, ఇదంటే నీకు ప్రేమ లేదని అన్నం తినని కూర్చుందిరా. పూజమ్మ, ఏంటి ఈ నాన్న మీద కోపమా? కోపం కాదు, మీరు వాళ్ళతో కలిసి వెళ్ళడం నాకు నచ్చడం లేదు. సూర్య ఆంటీ నేను అడగగానే నాకు ఆటలు నేర్పించింది కాబట్టి ఆవిడ కొంచెం మంచిదానిలానే ఉంది. కానీ ఆ తేజ అంటే నాకు నచ్చదు. మీరు దాంతో నవ్వుతూ మాట్లాడడం నాకు అస్సలు నచ్చదు. అదేంటమ్మా? అదంతే. మీకు నేను కావాలా, ఆ తేజ కావాలా చెప్పండి. అయ్యో, నువ్వు నా కూతురు అమ్మా. నువ్వంటే నాకెంత ఇష్టం, నేను నీకు చెప్పాలా? నీకు తెలీదా? మరెందుకు ఇలా చేస్తున్నారు? రే చైతు, ఇక నుంచైనా ఆ సూర్యతో తేజతో క్లోజ్ గా ఉండనని చెప్పరా? ఓ, మీరెక్కిచ్చారన్నమాట. మేమెక్కించడమేంటి? పూజ బాధపడుతుందని చెప్తున్నాము. అందరూ మమ్మల్ని అనేవాళ్లే. పదండే. నాన్నగారు, మీరు ఆ తేజతో మాట్లాడను అని చెప్పండి. లేదంటే నేనెవ్వరికి చెప్పకుండా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతా. అయ్యో పూజ. అవును, అంతే. సరే పూజ, నువ్వు చెప్పినట్లే వింటాను. ఇంకా తేజతో మాట్లాడను, సరేనా? మా మంచి నాన్న.
వద్దు, తనకి ప్రాక్టీస్ చేస్తే నేను ఒప్పుకోను. ఏమ్మా? ఏ అంటే తనంటే నాకు నచ్చదు. నువ్వంటే నాకు నచ్చదు. మీరు నన్ను మోసం చేస్తున్నారు. మీ ఇద్దరికి నేనంటే ఇష్టం లేదు. సూర్య ఆంటీ నేను అడగగానే నాకు ఆటలు నేర్పించింది కాబట్టి ఆవిడ కొంచెం మంచిదానిలానే ఉంది. కానీ ఆ తేజ అంటే నాకు నచ్చదు. అదేంటమ్మా? అదంతే. మీకు నేను కావాలా ఆ తేజ కావాలా చెప్పండి. బాబు గారు ఇక్కడేం చేస్తున్నారు? బాబు గారు ఏమైందండి? ఎందుకా కన్నీరు? కడకి కన్నీరే మిగిలేలా కనిపిస్తుందిరా. ఏమైందండి? ఒక తల్లి కడుపున పుట్టిన బిడ్డలు ఒకరికొకరు ఏమవుతారో తెలియకుండా శత్రువులైపోతున్నారా. ఎవరో కాదురా, నా కూతుళ్లే వాళ్ళ మధ్య విద్వేషాలు పెంచేస్తున్నారా. వాళ్ళెప్పుడూ చేసే పని అదే కదండి. చేతుని సూర్యాని కలిపినా ఆ పిల్లలిద్దరూ ఒకరికి ఒకరు అక్కా చెల్లెళ్ళని తెలుసుకుని కలుసుకునేలా చెయ్యాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ఎక్కడా అయ్యే పనిలా కనిపించడం లేదురా. ఊరుకోండి బాబు గారు, మీరు ప్రతి చిన్న విషయానికి భయపడిపోతున్నారు. హ, ఏది చిన్న విషయం రా. సూర్యాని చేతుని కలపాలని చూస్తుంటే ఎక్కడా కలవడం లేదు. సూర్య మేడం కలవడం లేదంటే మీ అమ్మాయిలు ఇంకా ఆవిడ ద్వేషిస్తున్నారని. ఈ పిల్లలిద్దరూ ఒకరంటే ఒకరు కోపాలు పెంచుకుంటున్నారు. వాళ్ళిద్దరూ అక్కా చెల్లెళ్ళని తెలియదు కాబట్టి పిల్లల మధ్య ఉన్న అపోహలు పోగొట్టామనుకోండి, వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయిపోతారు. పిల్లల్ని కలపగలిగితే పెద్దవాళ్ళని కలపడం డెడ్ ఈజీ అండి. ఆ విషయం నాకు తెలుసురా, కానీ వీళ్ళని ఎలా కలపాలి? ఏముంది బాబు గారు, రేపొద్దున స్కూల్లో ఆటల పోటీలు ఉన్నాయి కదా, ఆ పోటీల్లో ఒకరికొకరు హెల్ప్ అయ్యేలాగాను ఒకరికొకరు కారణమయ్యేలాగాను చేయగలిగితే వాళ్ళ మధ్య ఉన్న కోపాలు పోయి ఫ్రెండ్షిప్ స్టార్ట్ అవుతుంది. పెద్దవాళ్ళైతే ప్రతి విషయాన్ని మనసులో పెట్టుకుని పగను సాధించాలనుకుంటారు గాని పిల్లలు ఎప్పుడెప్పుడే మర్చిపోతారు బాబు గారు. అయితే ఏం చేద్దామంటావరా? దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉందండి. ఏంట్రా అది? ఇప్పుడు చెప్పను, గ్రౌండ్లోనే ప్లాన్ చేస్తాను. ప్లాన్ చేస్తావా, పులిహోర చేస్తావా? మీకు మీ మనవరాళ్ళిద్దరూ కలవడం కావాలా వద్దా? కావాలరా. అప్పుడు ఇలా క్వశ్చన్స్ వేసి క్రియేటర్స్ని డిస్కరేజ్ చేయకండి. తేజ చెప్పిందంత గుర్తుందిగా? ఆట ఆడేటప్పుడు కాన్సన్ట్రేట్ చేయాలి, కాన్ఫిడెన్స్ డ్రాప్ అవ్వకుండా ఉండాలి. ఏ నేను చెప్తూ ఉంటే నువ్వేం చేస్తున్నావు? తల పోటు వచ్చేస్తుంది. ఏమైంది? నీ వల్లే. నా వల్ల? నేనేం చేశాను? అరిగిపోయిన రికార్డులో నిన్నటి నుండి చెప్పిందే చెప్పి బుర్ర తినేస్తున్నావు. తెలుస్తుందా నీకు? అంటే నువ్వు ఈ పోటీలో గెలవాలని? నేను గెలుస్తా. నువ్వు టెన్షన్ పడి నాకున్న బుల్లి మెదడుని నువ్వు తినకే. బాబు గారు ఒకసారి అటు చూడండి, సూర్య మేడం. చూశాన్రా. అవునరా, ఇక్కడ వీళ్ళిద్దరిని కలపడానికి ఏదో ప్లాన్ చెప్తానన్నావు. ప్లాన్తోనే వచ్చాను బాబు గారు. పూజమ్మా, ఏంటి పులి మామా? నిన్న సూర్య మేడం నీతో ప్రాక్టీస్ చేయించారు కదా, అందుకు ఆవిడ దగ్గరికి వెళ్ళి
థ్యాంక్స్ చెప్పిరా. ఎరా థ్యాంక్స్ చెప్పడం కూడా ఒక ప్లాన్ అనేట్రా? అంటే సైడ్ క్యారెక్టర్లు పెద్ద ప్లాన్ వేస్తే మెయిన్ క్యారెక్టర్లు వీక్ అయిపోతాయని. దానికెందుకు థ్యాంక్స్ చెప్పాలి? నిన్న పూజకి గేమ్ ప్రాక్టీస్ చేయించింది కదక్క. ఏంటది చేయించిన ప్రాక్టీసు? కింద పడేయటమా? ఆటలు అన్నప్పుడు ఆడేటప్పుడు పడ్డాలు లేవడాలు ఉంటాయి కదమ్మా. పూజ, నువ్వు ఈరోజు ఆటల పోటీల్లో గెలవాలని అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకో.